వరుస ఎన్కౌంటర్లతో కుదేలవుతున్న మావోయిస్టులకు ఊహించని షాక్. ఛత్తీస్గఢ్, ఒరిస్సా సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్లో పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు చలపతి అలియాస్ రామచంద్రారెడ్డి అలియాస్ ప్రతాప్ రెడ్డి అలియాస్ అప్పారావు మరణించారు. కేంద్ర కమిటీ సభ్యుడు ఇలా ఎన్కౌంటర్లో మృతి చెందడం మావోయిస్టు పార్టీ చరిత్రలోనే ఇది తొలిసారి. చలపతిపై ₹1 కోటి రివార్డు ఉన్నట్టు పోలీసు అధికారులు చెబుతున్నారు. ఏపీలోని చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలం మత్యంపైపల్లెకు చెందిన శివలింగారెడ్డి లక్ష్మమ్మ దంపతుల మూడో కుమారుడు చలపతి. ఆయన తండ్రి సాధారణ రైతు. వారికి మత్యంపైపల్లెలో ఇప్పటికీ సొంతిల్లుంది. ప్రస్తుతం ఆ ఇంట్లో చలపతి అన్న కుమారుడి కుటుంబం నివసిస్తోంది. ప్రాథమిక విద్యను మత్యంలోనే అభ్యసించిన చలపతి 10వ తరగతి వరకు బంగారుపాళ్యం, డిగ్రీ అకేషనల్ కోర్సును చిత్తూరులో పూర్తి చేశారు. పీపుల్స్ వార్ పార్టీకి ఆకర్షితుడై 1990-91లో అజ్ఞాతంలోకి వెళ్లారు. పోలీస్ రికార్డుల ప్రకారం శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో మావోయిస్టు పార్టీ విస్తరణకు కృషి చేశారు. శ్రీకాకుళం కోరాపుట్ డివిజన్ ఇన్ఛార్జిగా పనిచేసిన ఆయన గెరిల్లా వార్ఫేర్లో చూపిన ప్రతిభతో అనతి కాలంలోనే డివిజనల్ కమిటీ సభ్యుడిగా ఎదిగారు. 2000 నాటికి ఆంధ్ర, ఒడిషా బార్డర్ స్పెషల్ జోనల్ కమిటీ, ఏఓబీ స్టేట్ మిలిటరీ కమిషన్లలో చలపతి సభ్యుడి హోదాలో ఉన్నారు. 2010లో తోటి మావోయిస్ట్ అరుణ అలియాస్ చైతన్యను వివాహం చేసుకున్నారు. 2012లో జరిగిన ఒక దాడిలో చలపతి పొరపాటు కారణంగా ఒక కామ్రేడ్ చనిపోవడంతో పార్టీ ఆయనను కొంతకాలం డిమోట్ చేసింది. చలపతి భార్య అరుణ 2019 మార్చిలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో మృతి చెందారు. సాల్వాజూడెం వ్యవస్థాపకుడు మహేంద్ర కర్మపై 2015లో చేసిన దాడితో చలపతి మరోసారి వెలుగులోకి వచ్చారు. తర్వాత మావోయిస్ట్ రీజనల్ కమిటీ చీఫ్ కుడుముల వెంకటరమణ అలియాస్ రవి ఎదురుకాల్పులో మృతి చెందడం, గెమ్మెలి నారాయణరావు అలియాస్ జాంబ్రీ 2017లో చనిపోవడంతో చలపతికి ప్రాధాన్యత దక్కింది. తర్వాతి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ కేంద్ర కమిటీ సభ్యుడి స్థాయికి చేరుకున్నారు చలపతి. 2003లో దమాన్ జోడీ మైన్స్ కంపెనీపై మాచ్ఖండ్ పోలీస్ స్టేషన్పై దాడి, చిత్రకొండ సమితిలో సెల్ టవర్ల పేల్చివేత, 2009లో ఏపీ గ్రేహౌండ్స్పై చిత్రకొండ జలాశయంలో దాడి, 2018లో జరిగిన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోముల హత్యకు ప్లాన్ చేసింది చలపతి అని చెప్తారు. 2011లో చలపతి ఒడిషా రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్న సమయంలో కలెక్టర్ వినిల్ కృష్ణను మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. మావోయిస్టు పార్టీ మాస్టర్ మైండ్స్లో ఒకరిగా చలపతికి గుర్తింపు ఉంది. మావోయిస్టు అగ్రనేత ఆర్కేకు అత్యంత సన్నిహితుడిగా చలపతి మెలిగారు. ప్రస్తుతం పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ బెటాలియన్ 1 కమాండర్గా ఉన్న మడావి హిడ్మకు చలపతిని గురువుగా పేర్కొంటారు. ఆయన ఎలా ఉంటారనేది చాలా కాలం పాటు పోలీసులకు తెలియలేదు. 2016లో ఒక మావోయిస్టు చనిపోగా అతడి ల్యాప్టాప్లో చలపతి, ఆయన సహచరి అరుణ సెల్ఫీ వీడియో కనిపించింది.